దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, ఇస్రాయేలు కొండ నుండి నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు పీల్చుచున్నది. నీ అలలన్నయు నీ తరంగములన్నయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఈ దేవుడు ఏమని నా శత్రువులు చూచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అందరం కలిసి నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము కొద్దిసేపు దైవర్తమానాన్ని మనము విందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలం. లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహము చేసుకొని ఉన్నారు. వారు ఎవరు? ఆ లేవి వంశస్థుడు ఎవరు? ఆ లేవి కుమార్తె ఎవరు అంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం చూడండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకేబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను తన సహోదర్యగు మిర్యామును కనెను. ఇదండి వాళ్ళ యొక్క కుటుంబము. అమ్రాము యాకేబెదు భార్యాభర్తలు. వారికి 3 సంతానము: అహరోను, మోషే, మిర్యాము. మొదట చూడండి, అదే నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండమా. అమ్రాము తన మేనత్త అయిన యాకోబెతును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. చాలు. మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతములు వారి యొక్క కుటుంబం గురించి, వారి చరిత్ర, వారి గురించి మనము వివరంగా తెలుసుకుంటున్నాం. అమ్రాము కుమారులు అహరోను, మోషే, కుమార్తె మిర్యాము. చాలు. వీరి యొక్క సంతానము అమ్రాము, యాకేబెదు. వారికి 3 సంతానము. దేవుని బిడ్డలారా, అయితే మనకు తెలుసు మరి అహరోను ఉన్నాడు, తర్వాత మోషే ఉన్నాడు, యాకేబెదు ఉన్నారు. అయితే వీరిలో చిన్నవాడు మోషే. మోషే మరి పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన హింస వచ్చింది. ఆ పరిస్థితిలో ఆ ఫరో కుమార్తెకి ఆ మోషే అప్పగింపబడ్డాడు. ఫరో కుమార్తెకి ఏ విధముగా మరి ఇవ్వబడిందో ఒక మాట చదువుకుని ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి.
ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదన నేను చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. చాలు. ఎక్కడికి తీసుకొని వచ్చింది? మోషేని ఫరో కుమార్తె ఇంటికి తీసుకొని వచ్చింది. ఫరో కుమార్తెకి ఐగుప్తు దేశములో ఫరో కుమార్తెకి పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డని అప్పగించేసింది యాకోబేతు. అమ్రాము యాకోబేతు మరి ఆ మోషేని ఆ ఫరో కుమార్తెకి ఇచ్చేశారు. ఏ వయసులోనంటే పాలు విడిచిన తర్వాత మరి ఇచ్చివేయడము జరిగింది. ఇప్పుడు ఎవరి కుమారుడు మోషే? ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఫరోకి మనవడు అన్నమాట. ఆ దేశంలో మరి ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు ఇజ్రాయేలీలు. మరి ఆ ఫరో కుమార్తె మోషేని తన కుమారుడిగా స్వీకరించి మరి అన్ని విషయాల్లో కూడా మోషే ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నాడు. మోషేకి భోజనము లోటు లేదు, ఆహారము లోటు, వస్త్రాల లోటు. మరి మోషే చెప్పాలంటే నెక్స్ట్ కింగ్, యువరాజు మోషే. ఫరో కుమార్తె దగ్గర 40 years ఉన్నాడు మోషే. అక్కడ మరి ఆ భోజన పాత్రలు కూడా చాలా విలువైనవి అన్నమాట. ఎవరమైనా పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? బాగా చదువుకోవాలి, పెద్దవారు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, ఉన్నతమైన పరిస్థితులు కలిగి ఉండాలి, వాళ్ళు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, మంచి కుటుంబాన్ని కలిగి ఉండాలి, అన్ని విషయాలు దీవించాలని కోరుకుంటాం. ఎక్కువగా పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా లోకానుసారంగానే కోరుకుంటారు. ఇక్కడ మర్మము చూడండి. ఆ మోషేకి పాలిచ్చింది ఎవరు? తల్లే. ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. తర్వాత ఫరో కుమార్తె మరి ఆ మోషే తల్లికి యాకోబేతు చేతికే దేవుడు ఇచ్చాడు. ఆ పాలు ఇచ్చేటప్పుడు, ఆ నలుగు పెట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఆ బిడ్డకి మరి తుడిచేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు, ఆహారం పెట్టేటప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవునికి ఎంత ప్రార్థించిందో. అమ్రామే కాదు, యాకోబేతే కాదు, తన పిల్లల కోసము ఎక్కువగా ప్రార్థించి ఉన్నారు. చెప్పాలంటే వారికి ఎవరు కావాలని కోరుకున్నారంటే దేవుడు కావాలి. హల్లెలూయా. ఈనాడు నువ్వు ఒక పేరెంట్గా నీ పిల్లలకి ఎవరు కావాలని కోరుకుంటున్నావు? ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? ఏ ఆస్తిపాస్తులు ఇవ్వాలని కోరుకుంటున్నావు? ఏ చదువులు ఇవ్వాలని, ఏ ఉద్యోగం రావాలని, ఏ పరిస్థితిలో, ఏ స్టేటస్లో, ఏ ఉన్నతమైన పరిస్థితులు కావాలని నీవు కోరుకుంటున్నావు? పిల్లల పట్ల, నీ చిన్న పిల్లల పట్ల, నీ కడుపులో ఉన్న పిల్లల పట్ల, నీ చిన్న పిల్లల పట్ల, నీ పెద్ద యవనస్తుల పట్ల నీవు ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో? దేవుని బిడ్డలారా, యాకోబేతు, అమ్రాము, దేవుడు కావాలి, నా పిల్లల ముగ్గురికి దేవుడు కావాలి. ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నీ జీవితంలో? నీ హృదయం నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడైనా నా పిల్లలకి దేవుడు కావాలి ప్రభువా, నా పిల్లల హృదయంలోనికి వెళ్ళండి, నా పిల్లల మనస్సులోకి వెళ్ళండి, నా పిల్లల నేత్రాల్లోనికి వెళ్ళండి. ఆత్మదేవుడా, నా పిల్లల జీవితంలోకి మీరు వెళ్ళండి అయ్యా. వారి చదువుల్లో మీరు ఉండండి, వారి ఉద్యోగంలో మీరు వెళ్ళండి, వాళ్ళకి డబ్బు మీద ఆశ లేకుండా చేయండి,
వాళ్ళకి లోకం మీద ఆశ లేకుండా చెయ్యండి, వాళ్ళకి ధనాపేక్ష లేకుండా చెయ్యండి. వాళ్ళకి మీరు కావాలి యేసయ్యా. హల్లెలూయా. నీ చిన్న పిల్లలకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. నీ ఎవరి పిల్లలకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. అమ్రాము యాకోబేతు ఒకటే కోరుకున్నారు, నాకు 3 పిల్లలు ఇచ్చారు ప్రభా, 3 పిల్లలకి మీరు కావాలయ్యా, మీరు కావాలయ్యా. దేవుని బిడ్డలారా, మరొక ఫ్యామిలీని తర్వాత ఈ విషయం వల్ల నేను మరలా వివరిస్తాను. మరొక ఫ్యామిలీని మేము ముందుకు తెస్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండెను. కాబట్టి ఆమె, ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక చిన్న ఫ్యామిలీ. ఎల్కానా, యాకోబేతు, అమ్రాము, ఎల్కానా, హన్నా, అమ్రాము, యాకోబేతు. అమ్రాము యాకోబేతు తన కుమారుని ఐగుప్తు దేశములో ఉన్న ఫరో కుమార్తెకి పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి అప్పగించేశారు. ఇక్కడ ఎల్కానా, హన్నా పాలు విడిచిన తర్వాత తన కుమారుడిని తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించి వదిలేసే వచ్చేసారు? షిలోహులోని దేవుని మందిరములో ఏలీ దైవజనుడి దగ్గర విడిచిపెట్టి వచ్చేసారు. ఆ తల్లి పాలు విడిచిన తర్వాతే విడిచి వచ్చేసింది, ఈ తల్లి పాలు విడిచిన తర్వాత విడిచిపెట్టి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ తల్లి మరి ప్రభుకి యెహోవాకి మాట ఇచ్చింది. ఎల్కానా అంటున్నాడు, దేవుని విషయములో, నేను అనేక సార్లు స్త్రీల ప్రార్థనలు కూడా చెప్తా ఉంటాను, దేవుని విషయములో ఒక ఉపవాసం ఉండాలన్నా, ఒక ప్రార్థన చేసుకోవాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక కానుక సమర్పించుకున్నావన్నా ఎవరికి చెప్పనక్కర్. నీ ఇండివిజువల్. నీ పిల్లల కోసం ఉపవాసం ఉంటున్నావా? మీ ఆయనకి చెప్పక్కర్లా, పిల్లలకి చెప్పక్కర్లా, ఇరుగు పొరుగు వారికి మనము చాటింపు వేసుకోక్కర్లేదు. అబ్రహాము ఇస్సాకును బలిచ్చినప్పుడు భార్యకి చెప్పాడా? చెప్పలేదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్ కదా. మరుసటి రోజు కుమారుడు కనిపించడు, ఖాళీ చేతులతో వచ్చేస్తాడు. హోరేబు పర్వతము నుంచి ఖాళీ చేతులు వస్తాడు. బాబేడంటే ఏం చెప్తాడు అబ్రహాము? ఏంటంత ధైర్యము, ఏంటంత నిరీక్షణ, ఏంటంత విశ్వాసము? బాబుగాడేడండి, ఇస్సాకేడే, ఎక్కడ వదిలేశారు? ఎవరి దగ్గర వదిలేశారు? ఏమైపోయాడు? ఏంటి ఈ రోజంతా కనపడలేదు? నేను ఉండలేను, వాడిని చూడకుండా ఉండలేనని తన భార్య ఎంత రోధిస్తుంది. కానీ అబ్రహాము ఇంత విషయము కూడా తన భార్యకి చెప్పకుండా తన కుమారుడిని తీసుకుని, అబ్రహాము హృదయం నిండుగా ఎవరున్నారు? దేవుడు. నీ ఆలోచనలో దేవుడు ఉంటే, నీ హృదయంలో దేవుడు ఉంటే, నీ మనస్సులో దేవుడు ఉంటే నీ పిల్లలకి దేవుడిని ఇస్తావు. నీ ఆలోచనలో డబ్బు ఉంటే ఆ పిల్లలు కూడా డబ్బు పిచ్చే ఉంటుంది. నీ ఆలోచనలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఆ పిల్లలు కూడా అదే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎల్కానా, హన్నా తన కుమారుణ్ణి షిలోహు మందిరానికి ఇచ్చేసారు. అక్కడ తింటాడో, తాగుతాడో, జబ్బు అవుతాడో, ఏమవుతాడో ఏంటి, ఇంకదన్నీ ఎవరికి అప్పగించేశారు? దేవుడు ఉంటే చాలు నా కుమారుడికి, దేవుడు ఉంటే చాలు, దేవునికి ఇచ్చేసింది. లేక పుట్టిన ఆ కుమారుణ్ణి ఆ ప్రభువుకి ఆ మందిరంలో విడిచిపెట్టి మోసుకుని వెళ్ళింది. ఖాళీ చేతులతో, ఖాళీ కాళ్ళతో తిరిగి వచ్చేసింది. ఉండగలమా? చెయ్యగలమా? సమర్పించగలమా?
ఏంటా ధైర్యం అంటే దేవుడు, ఆయన మీద పూర్తి నమ్మకము, విశ్వాసము. ఈ బాధలు తీయగలరు, ఈ కష్టాలు దూరం చేయగలరు, ఈ విషయంలో నా దేవుడు కలుగు చేసుకుంటారు, ఈ విషయంలో నా దేవుడు నాకు సహాయం చేస్తారు. నీ విశ్వాస త్యాగాన్ని బట్టి నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, అక్కడ అమ్రాము యాకోబేతు మరి విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళు ప్రార్థన ఒక్కటే, వాళ్ళ ఆశ ఒక్కటే. ఐగుప్తు దేశం ఎంత ప్రార్థన చేశారంటే, ఎంత దేవునికి కన్నీరు కార్చారంటే, ఎంత ఏడ్చారంటే, వాళ్ళ ఏడుపు ఏంటంటేనమ్మా, ఒకటి ఆలోచించండి, అబ్బా గొప్పవాడైపోవాలి, నా కుమారుడు ఐశ్వర్యవంతుడు, పెద్ద రాణి కుమారుడు అయిపోయాడు, ఐగుప్తు దేశము ఆస్తిపాస్తులు అన్నీ కూడా వాడి చేతిలో ఉన్నాయి, వాడు ఘనుడైపోయాడు, గొప్పవాడైపోయి. ఇది కోరుకోలేదు. ఏం కోరుకున్నారంటే ఐగుప్తు దేశాన్ని విసర్జించాలి. ఐగుప్తు ఆస్తిపాస్తుల మీద మైండ్ ఉండకూడదు. ఆ డబ్బు మీద, ఆ బంగారం మీద, ఆ ఐశ్వర్యం మీద, ఆ ధనం మీద, ఆ ఘనత మీద, ఆ గొప్పతనం మీద నా కుమారుడికి ఆ మైండ్ ఉండకూడదు. నా కుమారుడికి దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి. హల్లెలూయా. మనకు ఉంటుందా మైండ్? ఎప్పుడన్నా వచ్చిందా మైండ్? ఎప్పుడన్నా కలిగిందా? గొప్పవారు అవ్వాలనే కోరుకుంటావు, కానీ అని బికారాలు అయిపోవాలి అని కోరుకుంటామా? లేదు. యాకోబేతు, అమ్రాము ఆ డబ్బు మీద మైండ్ ఉండకూడదు, ఆ ఆస్తి మీద మైండ్. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 నుండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలమ్మా. మోషే కంట ఆ డబ్బు పెంటలాగా అనిపించిందంట. ఆ ఐశ్వర్యము, ఆ డబ్బు, ఆ ధనము, బంగారు కంచాల్లో భోజనము, వెండి కంచాల్లో వెండి గ్లాసులు, బంగారపు గ్లాసులతో నీళ్లు త్రాగడము, పానీయాలు. మోషే కాలికి మట్టి ఎలా ఉంటుందో తెలీదు. పట్టు పాన్పుల మీద గారాబంగా, ఎంతో అల్లారు ముద్దుగా, చాలా గొప్పగా పెరుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర ఉన్నాడు? 40 years, 40 సంవత్సరాలు. మరి ఫరో మనముడుగా, ఫరో తర్వాత మరి మోషే ఆ దేశానికి చక్రవర్తి. అయితే మోషే వేటి మీద మైండ్ లేదంట. డబ్బు మీద, బంగారం మీద, ఐశ్వర్యం మీద, పదవుల మీద, అధికారాల మీద, ఆస్తిపాస్తుల మీద మైండ్ లేకుండా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఇవన్నీ అల్పకాలం అనుకున్నాడంట. దేనివల్ల సాధ్యమైంది? ఫరో రాజు ఆ ఇంట్లోనేమో మోషే ఉన్నాడు. మరి అమ్రాము, యాకోబేతు గోషెన్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు ఏది ఎలా ప్రార్థన చేశారంటే, అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకోవాలి నా బిడ్డ. వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. ఆ డబ్బు మీద, ఆ ఉద్యోగం మీద, ఆ పదవి మీద, ఆ అధికారం మీద, ఆ వెండి బంగారం మీద, ఆస్తిపాస్తుల మీద, ఇల్లు వాహనాల మీద మైండ్ పెట్టుకోవాలి. మీరు ఉండాలి యేసయ్యా, నా కొడుక్కి మీరు నా పిల్లల ముగ్గురికి మీరు ఉండాలి. అహరోను, మిరియాము, ఆ మోషేకి మీరు కావాలయ్యా. ఈ లోక సంబంధమైనవి ఏవి కోరుకోలేదు. ఏం కావాలని కోరుకున్నారు? దేవుడు కావాలి. నీ పిల్లలకి దేవుడిని ఇస్తున్నావా? నీ పిల్లలకి దేవుడు కావాలా? బాగా చదువుకోవాలి, పెద్దవారు అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, సంపాదించాలి, గొప్పవారు అయిపోవాలి, ఇదే కోరుకుంటున్నావా? అన్ని ఇచ్చే దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నీ కోరుకున్నట్లయితే కోల్పోతావేమో, జాగ్రత్త.
ఆయన కోసం నువ్వు జీవించినట్లయితే అమ్రాము యాకోబెతు దేవుడు కావాలని కోరుకున్నారు. అహరోను యాజకుడుగా ఉన్నాడు, మోషే ప్రవక్తగా నాయకుడిగా ఉన్నాడు, మిరియాము నాట్యం చేసే ప్రవక్తని, మ్యూజిక్ లేడీ. ఐగుప్తు దేశము నుంచి మరి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత గాన ప్రతిగానాలు తంబురులతోనూ సితారాలతోనూ మిరియాము నాట్యము చేస్తూ దేవుని ఆరాధిస్తుంటే 6 లక్షల జనాంగము దేవుని ఆరాధిస్తే పరలోకము క్రిందకి దిగొచ్చేసింది. దేవుని బిడ్డలారా, చూసారా? నీ పిల్లల విషయముని నీ ఆలోచన ఎలాగుంది? ప్రైవేట్కి వెళ్ళిపోతే కొట్టేస్తావు, మార్కులు తక్కువ వస్తే కొట్టేస్తావు, ఏదైనా మరి చెయ్యిపోతే ప్రతి విషయంలో కూడా నువ్వు చాలా కేర్ తీసుకుంటావు. పిల్లల విషయంలో అన్ని విషయంలో చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకుంటావు. దేవుని విషయంలో అలాగుందా నీ మైండ్? నీ భర్త విషయంలో ఒక భార్యగా దేవుని వాక్యము దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుని పరిస్థితులు, దేవుడు కావాలి నా భర్తకి. ఒక భార్య గురించి భర్తగా నీ ఆలోచన ఏముంది? మా ఆవిడ డబ్బులు బాగా కూడబెడుతుంది, జాగ్రత్త అయ్యింది, ప్రతి రూపాయి గొప్ప లెక్కగా ఉంచుతుంది, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఇది అనుకుంటున్నావా నువ్వు ఇంతవరకు? ఇది గొప్పతనం అనుకుంటున్నావా? డబ్బు ఇవ్వలేరా ప్రభు? నీకు ఉద్యోగం ఇవ్వలేరా? నిన్ను గొప్పవారు చేయలేరా? ఆయన దగ్గర ఏమి లేదు. ఆయన లేని చోటు ఉందా? ఆయన లేని స్థలం ఉందా? ఆయన చేయలేని కార్యం ఉందా? యాకోబు అమ్రాము దేవుడు కావాలని కోరుకున్నారు. ఐగుప్తు దేశములో అంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేసి మోషే ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు? మిద్యాను దేశములో. యాకోబు అమ్రాము ఏం ప్రార్థన చేశారంటే, నా కొడుకు గెంజి తాగిన తృప్తి పడాలి యేసయ్యా, చారు అన్నానికైనా ఇష్టపడాలి కానీ మీరు కావాలయ్యా, పొస్తైనా ఉండాలి మీరు కావాలయ్యా, ఎండైనా భరించాలి, వానైనా భరించాలి, మంచైనా భరించాలి, ఒక గృహము లేకపోయినా సరే, కరువుతో ఉన్నా సరే, ఒంటిలో ఆరోగ్యం లేకపోయినా సరే మీరు కావాలి యేసయ్యా. నా పిల్లలకి వాళ్ళ ఏడుపు అంతా అదే. హల్లెలూయా. అర్థమవుతున్నాయా నా మాటలు? అమ్రాము యాకోబు యొక్క ఆలోచన అంతా కూడా, మైండ్ సెట్ అంతా దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఒక పేరెంట్స్గా దేవుడు కావాలి. నీ పిల్లలు కోరుకున్నప్పుడు నీ పిల్లలకి డిసిప్లైన్ ఆయన ఇస్తారు, నీ పిల్లలకి గౌరవ మర్యాదలు ఆయన నేర్పుతారు, నీ పిల్లలకి మరి తగ్గించుకుని దేవుని పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదించిన తర్వాత గర్వపడితే పతనం అయిపోతాం. దేవుడు కావాలని మరి ప్రార్థన చేసిన వారి పిల్లలు భవిష్యత్తు ఎలాగుందో దేవుని బిడ్డలారా. మిద్యాను దేశం వెళ్ళిపోతున్నాడు మోషే. మిద్యాను దేశం వెళ్ళిపోతే అక్కడ ఇత్రో దగ్గర చేరాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక మరి క్యారేజీలో ఇన్ని గింజేసి ఇంత ముద్ద అన్నం పడేసి ఎల్లు నా గొర్రెలు మేపు. మట్టి అంటుకోలేదు. పట్టు పానుపుల మీద పెరిగిన మోషే కొండలమ్మట, లోయలమ్మట, గుట్టలమ్మట, పొలాలమ్మట, ఆ దెబ్బలమ్మట ఆ గొర్రెలు మందను ఎండలో మేపుతున్నాడు. ఎండ తగలదు. ఏసీలో మంచి రాజు భోగోటము పొందిన ఆ మోషే అది ఇష్టపడాలని కోరుకుంది తల్లి. హల్లెలూయా. తల్లిదండ్రులు అది ఇష్టపడాలని కోరుకుంది. ఎండ ఇష్టపడాలి, వాన ఇష్టపడాలి, దెబ్బలు ఇష్టపడాలి, కరువు ఇష్టపడాలి, భోజనం లేకుండా ఇష్టపడాలి. మీరు కావాలి యేసయ్యా, మీరు కావాలి, నా పిల్లలకి మీరు కావాలి యేసయ్యా. ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారిపోవాలి. నీ కుటుంబ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నా భర్తకు మీరు కావాలి యేసయ్యా. అన్నీ ఆయనే చూసుకుంటారు. మోషకి ఏమైనా తక్కువైందా? అహరోన్కి ఏమైనా తక్కువైందా? పిల్లల్ని ఇచ్చారు దేవుడు, గొప్పతనం ఇచ్చారు. ఎంత గొప్ప వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఒదిగే ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ
ఆ గొర్రెల మందను తీసుకుని వచ్చి మరి ఆ నీళ్లు పెట్టి ఆ దొడ్డులో పెట్టడము. ఎన్ని సంవత్సరాలు గొర్రెలు మేపాడు? 40 సంవత్సరాలు. 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు. బానిసత్వం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? భోగాటం అనిపించాడు 40 సంవత్సరాలు. బానిసత్వం చేశాడు 40 సంవత్సరాలు. దేవుడు ఏం చేశారు? నిన్ను ఇలాగ ఉంచను. నా కుమార్తె, నా కుమారుడు కన్నీరు నేను తట్టుకోలేకపోతున్నాను మోషే. నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, నీ తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితము, నీ తల్లిదండ్రుల యొక్క విధేయత, నీ తల్లిదండ్రుల యొక్క తగ్గింపు, నీ తల్లిదండ్రులు మీకు కరువు కావాలని కోరుకుంటున్నారు. నేను అలా ఉంచుతానా? భోజనానికి ఇబ్బంది పెడతానా? ఏ విషయంలోనైనా మీకు ఇబ్బంది తెస్తానా? ఇబ్బంది తెచ్చే దేవుడను కాను. ఉన్నతమైన పరిస్థితులు మీకు ఇచ్చేస్తున్నాను. ఇవ్వలేదా దేవుని బిడ్డలారా? నీ మైండ్ సెట్ మారిపోవాలి. కోచింగ్లు తీసుకొంచున్నా నీ పిల్లల కోసము నువ్వు ఏం కోరుకుంటున్నావు? చదువుకొంచున్నా నీ పిల్లల కోసం నువ్వేం కోరుకుంటున్నావు? ఉద్యోగాలు చేసుకొంచున్నా నీ పిల్లల కోసం నువ్వేం కోరుకుంటున్నావు? వ్యాపారాలు చేసుకొంచున్నా నీవు నీ పిల్లల కోసము ఏం కోరుకుంటున్నారు? అమ్రాము, యాకోబు, హన్నా, ఎల్కానా నీకు నాకులాగా కోరుకోలేదు. వారి పిల్లలకి ఎవరు కావాలని కోరుకున్నారు? దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఈ క్షణము నుంచి, ఈ రోజు నుంచి నీ ఆలోచన, నీ మైండ్, నీ తలంపు, నీ ఊహల ఉద్దేశాలు నజరుడైన యేసు క్రీస్తు వారు మార్చును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, నేను ముందుకెళ్ళి ముగింపులోనికి వచ్చేస్తున్నాను. 1 సమూయేలు 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. నా ఏలినవాడి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. వాడు బ్రతికి దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. అలా ఉండాలని కోరుకుంది హన్నా. పిల్లలు ఎలా ఉండాలంట? దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర, దైవజనుల దగ్గర, దైవజనులు నోటంటొచ్చే మాట విధేయత కలిగి దేవుడు కావాలి. ఎప్పుడైనా కోరుకున్నావా దేవుని బిడ్డలారా? ఆహారములో దేవుడు ఉంటారు, ఆరోగ్యంలో దేవుడు ఉంటారు, నీ ప్రయాణంలో దేవుడు ఉంటారు, నీ పనిపాట్లో, నీ చేతి పనిలో, నీ ఉద్యోగ వ్యాపారాలు సమస్తంలో కూడా ప్రభు ఉంటారు. నీ ప్రభుకి నీ హృదయంలో ఎంత స్థలం ఉంది, ఎంత స్థానం ఉంది. ఉదయం లేచి పిల్లల కోసం ఏదో తయారు చేసేస్తూ ఉంటావు. రేపటికి ఏం క్యారేజీలు కట్టాలి, ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఏం ఉండాలి, ఏ డ్రెస్సులు, ఏ యూనిఫాములు, ఎంత ప్రయాసపడతావో. మీరు కావాలి యేసయ్య అని అడిగేవా? హన్నా ఆ ప్రభుకి మరి షిలోహు మందిరంలో బాబును మరి వదిలేసి వచ్చేస్తుంది. వచ్చేస్తూ ఎలాగొస్తుందంటే విచారముగా, దుఃఖముగా, బాధతో రాలేదు, సంతోషంతో వచ్చి 2వ అధ్యాయం అంతా ప్రవచిస్తుంది. దేవుని స్తుతించి అనంత జ్ఞానివగు దేవుడు అయ్యా, నీ మహిమ ఎంత గొప్పది, నీ ప్రభావం ఎంత గొప్పది. నా బిడ్డని, నా చిన్న బిడ్డని మీ పాదాల దగ్గర మీ చెంతకు అప్పగించాను. మీరే చూసుకోండి. మీదే బరువు, భారము, బాధ్యత సర్వం మీరే. వాడు మైండ్ నిండగా, వాడు ఆలోచనలు నిండగా, వాడు తలంపులు నిండగా, వాడి నేత్రాలు నిండగా, వాడి నోటి నిండగా మీరే ఉండాలి. కోరుకున్నావు ఎప్పుడన్నా? హల్లెలూయా. ఈ వాక్యం ప్రతి హృదయములో పనిచేయను గాక.
ప్రతి ఒక్కరి మనస్సులో ఈ వాక్యము ధీటుగా ఫలింపచేసి ఆ మంచి ఫలాలు దయచేయనుగాక. ఎవరు కావాలి? నీ పిల్లలకి ఎవరు కావాలి? నీ తల్లిదండ్రులకి, నీ భర్తకి, భార్యకి, నీ పిల్లలకి ఎవరు కావాలో చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం ముగించేస్తున్నాను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు షిలోహులో పరిచర్య చేయుచుండెను. చాలు, చేయుచుండెను. ఏం చేస్తున్నాడమ్మా? చిన్న పిల్లోడు ఎఫోదు వేసుకున్నాడు. మెడ దగ్గర నుంచి పాదం వరకు కుట్టు లేకుండా పైనుంచి కిందకే ఎఫోదు ధరించుకుని దేవునికి పరిచర్య చేస్తుంది. అమ్రాము, ఎల్కానా, హన్నా కోరుకున్నారు ఒక్క బిడ్డ. ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు? ఎఫోదు ధరించుకున్నాడు. ఎఫోదును ధరించుకుని మరి ఆ యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. తర్వాత ఎల్కానా, హన్నాకి దేవుడు 5 పిల్లల్ని ఇచ్చారు. 3 కుమారులు, 2 కుమార్తెలు, 5 పిల్లలు. సమూయేలుతో ఎంతమంది? సమూయేలుతో 6 పిల్లల్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి. 10వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. చాలు. రాజ్య పరిపాలన పద్ధతికి రాను. మన రాజ్యాంగాన్ని రచించిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమూయేలు గారు మొదటే రాశారు. రాజ్య పరిపాలన గ్రంథాన్నే రాశారంట. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా పాలించాలి, ఎలాగా నడిపించాలి, ప్రజల్ని ఎలా నడిపించాలి అన్నీ కూడా మరి రాసి రాజ్య పరిపాలన గ్రంథాన్ని రాసి ఉంచారు. తర్వాత సమూయేలు రాజులని అభిషేకించాడు. దేవుని బిడ్డలారా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. పౌలు గారు తిమోతి చెప్తున్నారు. అవ్వంటే ఎవరు? నానమ్మ, అమ్మమ్మ అవ్వచ్చు. నీ అవ్వలోను నీ తల్లిలోను నీలోను చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ అవ్వ విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో, దేవుని భక్తిలో, దేవుని భయములో దిట్ట. పౌలు గారు అంటున్నారు. అంతేకాదు, మీ అమ్మ యూనికే. నీ అమ్మ అయిన లోయలోను, మీ అమ్మ అయిన యూనికేలోను చూశాను, ఇప్పుడు నీలో చూస్తున్నాను. అలాగ సంఘం చెప్పగలరా? దైవజనులు చెప్పగలరా? నేను గొప్ప కాదు, నాతో సహా. దేవుని బిడ్డలారా, ఒక పేరెంట్స్గా నీ పిల్లల కోసము, నీ చిన్న పిల్లల కోసము కొంత సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నావా? భోజనం పెట్టడానికి ఒక అరగంట అయినా, పావు గంట అయినా, గంట అయినా వాళ్ళు చుట్టూ తిప్పుతాము. కాకో, పిచ్చుకో, పిల్లో, గెద్దో అనుకుని. కానీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? పిల్లల కోసము నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? పిల్లల కోసం నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళు మంచిగా చదువుకోవాలి, పాస్ అయిపోవాలి, గొప్పవారు అయిపోవాలి. నువ్వు కష్టపడి సంపాదించింది ఎవరికి? పిల్లల కోసమే కదా. ఆ పిల్లల కోసము దేవుడిని ఇస్తున్నావా? యాకోబు, అమ్రాము ఏం కోరుకున్నారు పిల్లల పట్ల? ఎల్కానా, హన్నా ఏం కోరుకున్నారు? లోయి, యూనికే ఏం కోరుకున్నారు? నీవు నేను ఏం కోరుకుంటున్నావు? ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేస్తాం. ప్రభు వారి యొక్క శరీరము రక్తము మన చేతికి ఇవ్వబడింది. పరిశుద్ధుల మీకు వందనం. పాపులము బలహీనులు భక్తిహీనులు మా కొరకు దేవా ఈ విలువైన త్యాగాన్ని సిలువలు మీ రక్తాలు బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ 5వ నెలలో కూడా మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఎంతనే స్తోత్రం. రక్త మాంసములు దేవ రొట్టె ద్రాక్ష రూపములు మేము తినడానికి దేవ మీ స్వభావము మీ మనస్సు కలిగి జీవించడానికి అయ్యా మీరు కృపణించినందుకు వందనాలు స్వామి. యేసయ్యా అయ్యా మా కోసమే ఆ దెబ్బలు మా కోసం అసలు ప్రతి ఒక్కరూ దేవా మిమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ కొరికే ఈ శేష జీవితాలు మీ కొరికే గొప్ప సమర్పణ దయచేయమని 5వ నెలలో దేవా మీరు ఈ రీతిగా నడిపించినందుకు బాగా చెల్లించుకోవచ్చు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకోనండి. యేసుకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం అని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము మీకు ఇవ్వబడింది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా అది ప్రభు శరీరం అని రక్తమని వివేచించి ప్రార్థన పూర్వకంగా తీసుకోవాల్సిందిగా ప్రభుపైన మనం చేస్తున్నాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి మనకైన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వారు ప్రభు యొక్క శరీరము నుంచి రక్తము నుంచి అపరాధీయులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేది. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగువారు. ప్రభు శరీరము వివేచింపగా తిని త్రాగువారు తమకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఇందువలనే వీళ్ళు అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. చెప్తారు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోలేము. మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకునేటట్లు ప్రభు చేతనే శిక్షింపబడుచున్నాము. దేవుడి పరిశుద్ధ మాటలు అందరి హృదయాల్లో వీటిలో దురంతులు ఫలింప చేయగాక. ఆమేన్. ఆశీర్వాదం పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక.
మందినాహారములు మాకు దయచేయండి. మరణస్తులు మీరు క్షమించిన ప్రకారము మరణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనకు తేగ దృష్టి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, ధనము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమలో చిరకాలము జీవింతును నీ సాక్షిగా, నీ సేవలో కలకాలము ప్రకటింతును నీ ప్రేమను. నీ సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది.